మాదరి భాగ్యరెడ్డి వర్మ ఇతను 1888 మే 22న ఒక మాల కుటుంబంలో హైదరాబాదులో రంగమాంబ మరియు మాదరి వెంకయ్య దంపతులకు జన్మించడం అన్నమాట. ఇతని అసలు పేరు మాదరి బాగయ్య. ఇతని కుటుంబం గురువు ఇతని పేరును భాగ్యరెడ్డిగా మార్చాడనమాట. సో ఇతనికి చదువుకు ఆర్థిక సహకారం అందించిన వాళ్ళు ఎవరంటే రావి చెట్టు రంగారావు. చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోయి మరి క్యాథలిక్ చర్చ్ కుటుంబానికి సన్నిహితంగా ఉండి మరి ఆ కుటుంబంలో ఒక టెన్నిస్ బాల్ బాయ్గా చేరతాడు అనమాట. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ కూడా పనిచేస్తాడు అనమాట. ఇతడు కొంతకాలం బ్రహ్మ సమాజం మరియు ఆర్య సమాజంలో పనిచేయడం జరుగుతుంది అనమాట. భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ దళిత ఉద్యమ పితామహుడిగా పిలువబడ్డాడు అనమాట. మరి భాగ్యరెడ్డి వర్మను దళిత వైతాళికుడుగా పేర్కొంటారు. సో ఈ విధంగా ఆర్య సమాజంకు మరియు భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలకు గుర్తింపుగా ఆర్య సమాజ సభ్యుడైన బాజీ కృష్ణారావు ఇతనికి వర్మ అనే బిరుదును ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట.